కుంభరాశి వారికి 2 నుండి 4 వరకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా మీకు ఇలానే జరుగుతుందండి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనకనండి, మీరు ఊహించనిది మీకు దక్కబోతుందనమాట. మీరు కలలో కూడా ఊహించరనమాట. ఇలా జరుగుతుంది, ఇలా మాకు అంటే మేము అనుకున్నది దక్కుతుంది అనేది మీరు కలలో కూడా ఊహించకుండా మీకు దక్కేది. అలానే కాకుండా మీకు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, అసలు మీరే పరిహారం చేయాలి, అలానే కాకుండా ఏం చేసుకుంటే మీకు అంటే ఈ 3 రోజులు కూడా చక్కగా అనుకూలిస్తుంది, ఇంకా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి విషయానికి వచ్చినట్టయితే కుంభరాశి ఏంటంటే కనుకనండి, ఈ రాశి యొక్క అంటే వ్యక్తిగతం మనం తెలుసుకున్నట్టయితే కొంచెం ఏంటంటే కనుకనండి, వీరు చాలా వరకు కూడా సమస్యల్లో పడిపోతూ ఉంటారనమాట. అంటే నార్మల్గా చెప్పాలంటే కనుక వీరిలో అంటే ఉండే బలం కావచ్చు, బలహీనత కావచ్చు ఏంటంటే కనుకనండి, సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొంటారు. కాకపోతే ఎక్కువగా సమస్యలు వచ్చినప్పుడు ఏంటంటే కనుక ఒంటరిగా అయిపోతూ ఉంటారు. అదే వీరి యొక్క బలహీనత అని చెప్పొచ్చు. అంటే వీరితో చాలామంది కూడా అండి హెల్ప్ చేయించుకుంటారు. హెల్పింగ్ నేచర్ వీళ్ళు అధికంగా ఉంటుంది కాబట్టి వీరి దగ్గర లేకపోయినా ఏంటంటే కనుక వీరు నలుగురికి హెల్ప్ చేస్తూ ఉంటారు. చాలా వరకు కూడా అండి హెల్పింగ్ నేచర్ వ్యక్తులు ఈ కుంభరాశి వాళ్ళు. అంటే ఎవరైనా బాధలో ఉంటే ఏంటంటే కనుక వారిని ఆదుకుంటూ ఉంటారు. కానీ వీరికి బాధ వచ్చినా, వీరికి దుఃఖం వచ్చినా, వీరు కష్టాలను అనుభవిస్తున్నా కానీ కొంచెం కూడా బయటపడనివ్వరనమాట. వీళ్ళలోనే వీరు దాచుకొని వీళ్ళలోనే వీళ్ళు ఏంటంటే కనుక కొంచెం నరకాన్ని చూస్తారని ఓ రకంగా చెప్పొచ్చు. అంటే సమస్యలు, బాధలు ఇవన్నీ కూడా వీరికి ఏంటంటే కొత్త ఏం కాదు. కాకపోయినా ఏంటంటే కనుకనండి కొన్ని జీవితంలో ఏంటంటే అప్ డౌన్స్ అనేవి ఉంటూ ఉంటాయి అందరి లైఫ్లో. కాకపోతే కుంభరాశిలో చూసుకున్నట్టయితే కొంచెం ఏంటంటే కనుక గత కొంతకాలంగా ఇబ్బంది అనేది కలుగుతూనే ఉంటుంది. ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య వచ్చి పడుతూనే ఉంటుందన్నమాట. ఆ సమస్యల వల్ల ఏంటంటే కనుక వీరు చాలా నష్టపోతారని కూడా చెప్పొచ్చు. ఈ సమస్యలు ఏంటంటే ముఖ్యంగా అండి కుంభరాశిలో ఉండే వ్యక్తులకు మ్యాక్సిమం ఏంటంటే కనుక హెల్ప్ చేసిన వాళ్ళ నుంచి వీరికి సమస్యలు వచ్చే అవకాశం అయితే అధికంగా ఉంటాయని చెప్పొచ్చు. అంటే వీరి ముందు ఏంటంటే కనుక బాగా నటిస్తారండి. అంటే వీరి సహాయం కోరుకుంటూ ఉంటారు. వీరిని చాలా వరకు కూడా పైకి ఎత్తుతూ ఉంటారు ఆకాశానికి. ఆ తర్వాత అవసరాలు తీరిన తర్వాత తీసుకొచ్చి కింద పడేసి వీరిని మాత్రం చాలా వరకు కూడా సమస్యలను అంటే వారే క్రియేట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశిలో ఉండే కొంతమందికి ఏంటంటే కనుక వ్యక్తిగతంగా కొంచెం డబ్బుకు సంబంధించిన సమస్య ఉంటే మాత్రం హెల్ప్ తీసుకొని చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టి సమస్యల్ని క్రియేట్ చేసే వాళ్ళే అధికంగా ఉంటారని చెప్పొచ్చు. 99% కుంభరాశిలో జరిగే ఉండొచ్చండి. ఇప్పటికి కూడా ఇంకా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరికి ఎంత హెల్ప్ చేయాలో అంతే చేయండి. మీ దగ్గర ఉన్న దాంట్లో ఏంటంటే కనుకనండి మీరు అంటే హెల్ప్ చేయండి. మీరు డబ్బు పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, మీకు ఉండే అంటే కొంచెము అంటే నాలెడ్జ్ ప్రకారం కావచ్చు, మీరు హెల్ప్ చేయండి. కాకపోతే ఏంటంటే కనుక మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వారు ఎవ్వరు కూడా వచ్చి మిమ్మల్ని ఆదుకోవటం, మీకు హెల్ప్ చేయటం, అంటే మీరు బాధల్లో ఉన్నప్పుడు మీ బాధని తీర్చడం ఇలాంటివి చేయరు కదా. కాబట్టి అలాంటి వ్యక్తులతో మీరు దూరం ఉంటే ఇంకా మీ లైఫ్లో ఎదిగే అవకాశం అయితే మీకు బాగా ఉంటుందని చెప్పొచ్చు. అలానే కాకుండా గుర్తుపెట్టుకోండి, ఈ డిసెంబర్ నెల అంతా కూడా అండి మీకు ఇబ్బంది లేకుండా కొంచెం మీరు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఇక ఈ ఒక 2024 డిసెంబర్ నెలలో మాత్రం మీకు కొన్ని గ్రహాలు ఏంటంటే కనుక చక్కగా అనుకూలిస్తున్నాయి. గ్రహస్థితి కొంచెం మారబోతుంది ఇక్కడ. అలానే కాకుండా మీకేంటంటే కనుక కొత్త అవకాశాలు రాబోతున్నాయి. అలాగే ఈ డిసెంబర్ నెలలో గుర్తుపెట్టుకోండి, మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అంటే మీరు కోరుకున్న ఉద్యోగం వస్తుందని కాదు, మీ యొక్క రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే తప్పనిసరిగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. సంతానం లేక ఎవరైతే చాలా ఇబ్బంది పడిపోతున్నారు కదా, సంతాన సమస్య, అలానే కాకుండా సంతానం లేదని అలాంటి వాళ్లకు డిసెంబర్ చివరిలో ఏంటంటే కనుక సంతానానికి సంబంధించిన వార్త వినే అవకాశం అయితే ఖచ్చితంగా కలుగుతుందని మనం చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా అండి ఈ యొక్క కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారండి అంటే ఒక సమస్య తీరగానే ఒక సమస్యతో బాధపడి ఇబ్బంది పడిపోయి కొంచెం ఏంటంటే కనుక సమస్యలతో సతమతమైపోయి చాలా వరకు కూడా అంటే ఆలోచనలు ఉంటారు కానీ ఆలోచించినట్టు ఉంటారు. ఈ కుంభరాశిలో ఉండే తత్వం ఏంటంటే కనుక ఎదుటి వాళ్ళు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీరు టక్కున అని చెప్పేస్తూ ఉంటారండి. అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారనమాట. అలా ఏంటంటే కనుక వీరు అంటే గమనించుకోగలుగుతారు. ఒకరికి హెల్ప్ చేస్తే వారి వల్ల మనకు నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా అనేది ఏంటంటే కనుక వీరికి గమనించుకునేంత శక్తి ఉంటుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటేనండి వీరు అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారండి ఈ యొక్క కుంభరాశి వారు. అంటే మన వాళ్ళే పోనీలే అంటే మనకు అంటే చాలా వరకు కూడా నష్టాలు కలిగించిన ప్రాబ్లం లేదు, మనకు కష్టాలు మన లైఫ్లో వస్తూనే ఉంటాయి అన్నట్టుగా ఏంటంటే కనుక కూల్గా ఉండిపోతారనమాట. అలా ఏంటంటే హెల్ప్ తీసుకుని కొంతమంది వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇంకా ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ కుంభరాశి పరంగా ముఖ్యంగా మనం చెప్పాలంటే 2వ తేదీ సోమవారం రోజున ఏంటంటే కనుకనండి మీకు బ్రహ్మాండమైన ఫలితం రాబోతుంది. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో వాళ్ళకి ఏంటంటే కనుకనండి తప్పకుండా అంటే
ఉద్యోగం వస్తుందని కాదు, ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు, కానీ ఉద్యోగం ఇస్తారా లేదా అనేది మాత్రం మీకు సస్పెండ్లో ఉంటుందని చెప్పొచ్చు. కానీ ఖచ్చితంగా ఈ డిసెంబర్ చివరి వరకు మీకు ఉద్యోగ ప్రాప్తి అయితే కలుగుతుంది. పెద్ద ఉద్యోగం అయితే రాదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన యొక్క స్థితిగతికి తగ్గట్టు మన గ్రహాలు మనకు అనుకూలతను బట్టి మనకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందన్నమాట. అంటే మనం కోరుకున్న ఉద్యోగం రాదు, కానీ ఉద్యోగం లేక చాలామంది కూడా ఇలా ఉద్యోగం సర్చ్లో ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకైతే మంచి వార్త వినే అవకాశం అయితే కనిపిస్తుంది. సోమవారం అలానే మంగళవారం ఈ 2 రోజుల్లో అయితే మీరు వినే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే సోమవారం అండి బాగుంటుందండి, బాగా కలిసి వస్తుంది, ఇబ్బంది అయితే ఎక్కడ లేదు. కుటుంబ పరంగా బాగుంది, ఆరోగ్యపరంగా బాగుంది, వృత్తుల పరంగా, వ్యాపార పరంగా, అలానే కాకుండా ఏంటంటే కనుక ఫైనాన్షియల్ పరంగా కూడా మీకు బాగానే ఉంటుందండి. అంటే మీరు ఈ రోజున ఏంటంటే కనుక అంత ఫాస్ట్గా ఉండరు, అంత స్లోగా ఉండరు, మధ్య రకంగా ఉంటారు. ఇబ్బందులు అయితే ఎక్కడా లేవు, కొంచెం హ్యాపీగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఏంటంటే కనుక కొంచెం మీ టైంని స్పెండ్ చేస్తారు. అలానే కాకుండా ఏంటంటే పిల్లలతో కూడా మీరు అంటే మీ యొక్క కుటుంబంలో కొంచెం ఏంటంటే కనుక మీరు ఇంకా ఆనందాన్ని తీసుకొస్తారు. అందరితో కూడా ఏంటంటే కొంచెం ఇలా చులుకునగా అంటే ఇలా ఏంటంటే కనుక కొంచెం నార్మల్గా ఉంటూ ఉంటారు. అందరినీ ఏంటంటే కనుక మన వాళ్ళు అన్నట్టుగా మీరు చూస్తూ ఉంటారు. పనులు చేసే దగ్గర ఏంటంటే కనుకనండి ఈరోజు మీకు బాస్ నుంచి ఏంటంటే కనుక మంచి అంటే ప్రశంసలు అందుతాయి. ఖచ్చితంగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇది తప్పనిసరిగా జరుగుతుంది. అంటే పని చేసే దగ్గర మీరు ఏ పని చేసినా సరే, అంటే చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, సాఫ్ట్వేర్లు ఎవరైనా సరే, అక్కడ ఏంటంటే కనుకనండి మీకు కొంచెం అంటే వాళ్ళ నుంచి మంచి పేరు వస్తుందన్నమాట. అంటే బాగా పనిచేస్తున్నావు, ఇంకా బాగా అంటే చెయ్యాలి అన్నట్టు ఏంటంటే కనుక వారు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారని ఒక రకంగా చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది, అందరికీ కూడా బాగుంటుందండి, ఇబ్బంది అయితే ఎక్కడా లేదనమాట. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మీకు బాగా అనుకూలించే కాలం కాబట్టి ఈరోజు మనకు ఇంకా ఈ సోమవారం కాబట్టి వీలుంటే మీరు దీపారాధన చేయండి, లేదంటే శివాలయం దర్శనం చేసుకోండి, ఇంకా మంచిదనమాట, ఇంకా మంచి ఫలితం వస్తుంది. ఇక అనంతరం చూసుకున్నట్టయితే మనకు అంటే 3వ తేదీ మంగళవారం ఏంటంటే కనుకనండి మంగళవారం చూసుకున్నట్టయితే మీ రాశి పరంగా మనం ఉదయం లేచినప్పటి నుంచి 11 గంటల వరకు కూడా కొంచెం మీరు స్లోగా పనులు చేసుకుంటారు. కొంచెం ఏంటంటే కనుక బద్ధకంగా ఉంటూ ఉంటారు. ఆ తర్వాత 11 గంటల నుంచి మొదలుకొని 6 గంటల వరకు సమయం అంతా కూడా కొంచెం హైపర్ యాక్టివ్గా అయిపోతారనమాట. అంటే కొంచెం అందరితో కూడా అంటే బాగా పలకరించడం, మాట్లాడటం, కొంచెం ఫాస్ట్గా పనులు చేయటం, అలానే కాకుండా ఏంటంటే పనులను ఇంకా ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. అలానే వచ్చేసి ఏంటంటే కనుకండి ఫ్రెండ్స్లో కొంతమందికి డబ్బు అవసరం ఉంటే కూడా మీరు సహాయం చేసే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. అందరూ చేస్తారని కాదు, కొంతమందిలో అయితే ఇలా మనకు మీ రాశి పరంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మీకు ఇంటర్వ్యూకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని మీకు అర్థమైపోతుంది. ఒకవేళ మీరు ఇంటర్వ్యూలు కాకుండా నార్మల్గా ఉద్యోగం సర్చ్లో ఉన్నారు, ఉద్యోగం చేసుకోవాలనుకుంటున్నాం, ఉద్యోగం ఉన్నది పోయింది, మళ్ళీ ఉద్యోగం కోసం వెతుకుతున్నామండి అనుకునే వారికి మంగళవారం ఖచ్చితంగా ఏదో మీ స్తోమతకు తగ్గట్టు ఉద్యోగం అయితే లభిస్తుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఈరోజు కూడా మీకు బాగుంటుందండి, ఆర్థికంగా, ఫైనాన్షియల్గా. అలానే కాకుండా సాఫ్ట్వేర్ రంగాల వాళ్లకు, విద్యార్థులకు అనుకూలించే సమయం, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, బాగా అంటే కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మంచి మార్పుని చూడగలుగుతారు. అన్నీ కూడా మీకు శుభాలు చేకూరుతాయి, శుభ ఫలితాలను చూసే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఒకటి అనుకుంటారు, కానీ మీరు అనుకోనిది అంటే జరిగేదే మీకు ఈ 3 రోజులు అనమాట. అంటే మీరు అసలు ఒక పని అనుకుంటారండి, ఆ పనిని మీరు మీ మనసులో కూడా ఆలోచించుకోరు, కానీ టక్కున అది జరిగిపోతుంది అనమాట. అది ధనానికి కావచ్చు, కోర్టు కేసులకు సంబంధించింది కావచ్చు, లేదంటే మీ యొక్క అంటే తరతరాల ఆస్తికి సంబంధించింది కావచ్చు, జరిగే అవకాశాలు అయితే ఈ 3 రోజులు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మంగళవారం కూడా అండి విద్యార్థులకు, వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్లకు, అలాగే ఏంటంటే కనుకనండి సాఫ్ట్వేర్ రంగాల వాళ్లకు, అలానే కాకుండా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుకనండి రాజకీయ నాయకులకు అందరూ కూడా అనుకూలించే సమయం, ఇబ్బంది ఎక్కడ కూడా ఉండదు. కానీ మీరేంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, ఎవరిని కూడా ఈ రోజు కూడా గుడ్డిగా నమ్మకండి. ఎవరిని నమ్మేసి మీ పర్సనల్ విషయాలను ఎక్కువగా మీరేంటంటే షేర్ చేసుకోకండి. అలానే కాకుండా ఏంటంటే మీరు కొన్ని మంచి వార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. అనుకోకుండా వార్తలు వింటారండి, అనుకోకుండా మీకు ఏంటంటే కనుక కొన్ని వార్తలు ఏంటంటే కనుక అసలు ఎలా అంటే కనుక టక్కున మీరు ఆశ్చర్యపోతారనమాట, అంత చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. ఇలా జరుగుతుందండి. ఇక తర్వాత ఏంటంటే కనుక మీకు అంతా కూడా మంచి ఆహారాన్ని తీసుకుంటారు, టైంకు ఆహారం తీసుకుంటారు, చక్కగా వేళకు అంటే నిద్రించడం, ఇవన్నీ కూడా చూస్తారు. ఇక బుధవారం చూసుకున్నట్టయితే అండి కొంచెం మీకు ఏంటంటే కనుక ఇక్కడ బుధవారం అంటే 2 గంటల తర్వాత కొంచెం అనారోగ్య సమస్య వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పెద్ద అనారోగ్యం కాదు, చిన్న అనారోగ్యం. అంటే అనుకోకుండా బాగా అంటే కళ్ళు తిరగటం, తలనొప్పి రావటం, ఈ ప్రాబ్లం అయితే మీకు బుధవారం ఇబ్బంది పెడుతుంది. 2 గంటల నుంచి కాదండి,
మనం చూసుకున్నట్టయితే 6 గంటల నుంచి. అంటే ఎలా అంటే గనక ఉదయం నుంచి సాయంత్రం వరకు బానే ఉంటుంది. ఇబ్బందయితే ఉండదు. పనులకు వెళతారు, చక్కగా ఉంటారు. అలానే కాకుండా మంచి ప్రయాణాలు చేస్తారు. ఈరోజు ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబంతో బానే ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు చేసే వృత్తి ఉద్యోగాలలో మంచి లాభాలు ఉంటాయి. మంచిగా మీకేంటంటే గనక పురోగతి ఇక్కడ అనుకూలిస్తుంది. అలానే కాకుండా విద్యార్థులకు ఏంటంటే గనకనండి కొంచెం అంటే ఇక్కడ అనుకూలిస్తుంది, సమయం అనుకూలించదు. మిగతా అదంతా కూడా బావుంటుంది. కానీ సాయంత్రం ఏంటంటే గనక చిన్న అనారోగ్య సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీకంతా కూడా మంచి శుభ ఫలితమే కలుగుతుందన్నమాట ఈ 3 రోజులు. అలాగే ఏంటంటేనండి మీరు ఏంటంటేనండి అసలు కొన్ని విషయాల గురించి ఏంటంటే పర్టికర్లీ అండి మీరు ఆలోచించరనమాట. కలలో కూడా ఆలోచించుకోకుండా జరిగేవి చిన్న చిన్నటివి ఏంటంటే కనుక ఒక డబ్బుకు సంబంధించింది కూడా కావచ్చు, లేదంటే కనుక మీరు చేసే ఉద్యోగంలో కూడా మంచి లాభాలు రావటం కావచ్చు, బోనస్ దొరకటం కావచ్చు, లేదంటే కనుక ఇంకొకటి ఏంటంటే కనుక విదేశీ యానము, అలానే కాకుండా ఏంటంటే మంచి టూర్లకు వెళ్ళే అవకాశము, దైవ దర్శనానికి వెళ్ళే అవకాశము అసలు అనుకోరనమాట. కలలో కూడా మీరు అనుకోరు. కొన్ని మార్పులను అయితే ఈ 3 రోజులు మీరు చూడబోతున్నారు. కొన్ని ఏంటంటే గనకనండి మీకు అనుకోకుండా వచ్చి పడతాయి. అదృష్టాలని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి మీరైతే కొంచెం ఆశ్చర్యానికి గురయ్యే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. కావున ఈ 3 రోజులు కూడా అండి భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు. కొంచెం శని తగ్గే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా చాలా చక్కగా అనుకూలించే సమయం అని చెప్పొచ్చు. కాబట్టి కొంచెం మీరేంటంటే కనుక దైవ దర్శనం చేసుకోండి, ఇంకా మంచి జరుగుతుంది. దానం చేయండి, ఇంకా ఫలితం వస్తుంది. అలాగే ఏంటంటే ఇక్కడ మీకు చాలా వరకు కూడా అండి మంచి సమయం అనమాట. ఈ సమయం ఏంటంటే కనుక మీ జీవితంలో మీరు ఎప్పుడూ చూసుండరు. అంత చక్కగా ఉండబోతుంది. ఎవరితో కూడా అంత చనువుగా ఉండకండి. అది కూడా మీకు కొంచెం ప్రమాదం అనమాట.